హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ఫ్రాంటియర్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో కాన్సిగ్రేట్ సేల్స్ అసోసియేట్గా మీరైతే వర్క్ చేయాల్సి అనేది ఉంటుందన్నమాట. ఇది ఇండియాలో ఉంటుంది. ఈ యొక్క కంపెనీ 3 days ఎగో అంటే 3 రోజుల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 100 అప్లికెంట్స్ అయితే ఇప్పుడు వరకు అప్లై చేసుకోవడం అనేది జరిగింది. 100 people రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇంటి దగ్గర ఉండే మీరు వర్క్ చేయొచ్చు. అలాగే ఫుల్ టైం వర్క్గా మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ఈ యొక్క కంపెనీకి మనకి అనన్య అనిదింత్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఆవిడైతే జూనియర్ హెచ్ఆర్ అసోసియేట్ గా ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీ గురించి అబౌట్ ఫ్రాంటియర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీ గురించి ఫుల్ గా తెలుసుకోవచ్చు. ఈ యొక్క మిషన్ గురించి అనేది కూడా తెలుసుకోవచ్చు. మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి రీసెంట్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది కూడా మీరు చెక్ చేసి చూడొచ్చు అనమాట. ఇక్కడ మనకి జాబ్ డిస్క్రిప్షన్ అనేసి ఉంది కదా. సో దాన్ని చూసుకుంటే యాజ్ ఏ కాన్ఫిగరేషన్ టు ఎట్ ఫ్లై ఫ్లాట్ యూ విల్ ప్లే ఏ pivotal role in driving our company's expenses and providing our top tier customer services అనేసి ఇవ్వడం జరిగింది. ట్రాన్స్ఫార్మింగ్ as many travelers lifestyles as possible. We are looking for someone motivated who can take the initiative to take the company's ideals to implement them in your everyday work అనేసి ఇవ్వడం జరిగింది. Your mandate you will be to work directly with high quality leads and customers that we service and work behind the scenes with our team to execute on request and bookings అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో who you are అనేసి ఇవ్వడం జరిగింది. You have a passionate for international travel. అలాగే you are a strong communicator and tend well to customer needs. కస్టమర్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కమ్యూనికేట్ చేసి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. యు ఆర్ ఈగర్ టు లెర్న్ న్యూ స్కిల్స్. మీరైతే కొత్త స్కిల్స్ ఏమైనా నేర్చుకోవాలంటే దీంట్లో అవుతుంది అనమాట. అలాగే యు ఆర్ రిజల్ట్స్ డ్రైవెన్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ప్రోయాక్టివ్. యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ అనలిటికల్ ఎబిలిటీ ఆర్ డిటైల్ ఓరియంటెడ్ అండ్ ప్రొఫెషనాలిటీ విత్ అనలిటికల్ టూల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. యూ హ్యావ్ 2+ years ఎక్స్పీరియన్స్ డైరెక్ట్లీ డీలింగ్ విత్ కస్టమర్స్ వై ఈమెయిల్స్ కానీ SMS కానీ అండ్ చాట్స్ కానీ యాప్స్ ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్గా డీలింగ్ అనేది చేయొచ్చు అనమాట. వీటి ద్వారా ఈమెయిల్ ద్వారా, చాట్ ద్వారా, అలాగే SMS ద్వారా. యువర్ రెస్పాన్స్ టు ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజెస్ అండ్ టెలిగ్రామ్ మెసేజెస్ ఇన్ యువర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్స్ లైఫ్ అనేసి ఇవ్వడం జరిగింది. యూ టేక్ an ఓనర్షిప్ mentality to your work and are not afraid of being on call అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే నైస్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్ సోల్డ్ హై టికెట్ $3,000 అనేసి ఇవ్వడం జరిగింది ఐటమ్ బిఫోర్ అనేసి. సో మీకు ముందే ఇవ్వడం జరుగుతుంది అనమాట. యూ హ్యావ్ సక్సెస్ఫుల్ సోల్డ్ ప్రొడక్ట్స్ టు ప్రొఫెషనల్స్, ఇన్వెస్టర్స్, టాప్ ఎగ్జిక్యూటివ్స్, CEOs అండ్ వెల్తీ పీపుల్ అనేసి ఇవ్వడం జరిగింది. యూ నో హౌ టు హ్యాండిల్ హై ప్రెషర్ సిచ్యువేషన్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ ఎర్లీ స్టేజ్ హై గ్రోత్ స్టార్టప్స్ ఆపరేటింగ్ విత్ లెర్న్ అండ్ ఎఫిషియన్సీ టర్మ్స్ అనేసి ఇవ్వడం జరిగింది.
సైన్ఫిన్సీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అని ఇవ్వడం జరిగింది. స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ క్రెడిట్ పాయింట్స్ అండ్ ఎయిర్లైన్ మైలేజ్ ప్రోగ్రామ్స్ గురించి కూడా తెలుసుకోవాలన్నమాట. అలాగే మీకు జాబ్ డ్యూటీస్ వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా వివరించడం జరిగింది. వర్క్ డైరెక్ట్లీ ఎక్స్టెండింగ్ అవర్ కాన్కరేజ్ ఐ అండ్ సాబ్రీ ఏజెంట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రొవైడింగ్ క్లయింట్ సర్వీసెస్ డైరెక్ట్లీ వర్ ఫర్ విఐపీస్ విచ్ ఇంక్లూడింగ్ ఫైండింగ్ గ్రేట్ బిజినెస్ అండ్ ఫస్ట్ క్లాస్ డీల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ డ్యూరింగ్ హై ప్రెజర్ టైమ్ సెన్సిటివ్ సిచ్యువేషన్స్, అలాగే ఓనింగ్ ద క్లయింట్ ఎక్స్పీరియన్స్, మెయింటైనింగ్ అండ్ కంటిన్యూయింగ్ టు డెవలప్ ఏ స్ట్రాంగ్ brand for both existing customers and potential customers, and improving our process documents and training documents to our services is always getting better అనేసి ఇవ్వడం జరిగింది. మెయింటైనింగ్ ఎఫ్లెటింగ్ రిలేషన్షిప్ అండ్ బ్యాలెన్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రన్నింగ్ బిల్లింగ్ ఫర్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, ఆథరైజేషన్ అండ్ రిఫరెన్స్ ఆన్ క్రెడిట్ కార్డు ప్రాసెసింగ్ బ్యాక్ ఎండ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. వర్కింగ్ ఇన్ టెండర్ విత్ ద అకౌంటింగ్ టీమ్ ఫర్ ఎండ్ ఆఫ్ ద మంత్ బిల్లింగ్ అండ్ రిపోర్టింగ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మెట్రిక్స్ ఫర్ సక్సెస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇంక్రీజ్ ఇన్ గ్రోస్ ప్రాఫిట్ జనరలీ అండ్ ఎస్పెషలీ వెన్ యూ ఆర్ ఆన్ షిప్, increase in convenience rate on parts of our online funnel, your directly services, client saves and wins అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఈజీ ఆఫ్ కొలాబరేషన్ విత్ ఆల్ ఫ్లై ఫ్లాట్ టీమ్ మెంబర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. డిస్క్రెస్డ్ ట్రైనింగ్ టైం ఫర్ ఫ్యూచర్ కాన్కరింగ్ హైర్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సేవింగ్ కెమెరాన్ రస్నిక్ సిఓఓ అనేసి ఇవ్వడం జరిగింది. అండ్ మహిళా మెస్ అనేసి ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ కాన్కరెన్స్ సర్వీసెస్ టైం అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో టైం అవర్స్ టైమ్ ఆఫ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా చూడొచ్చు అనమాట. మీరు ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుస్తున్నాం. దానికన్నా ముందు దీని యొక్క లింక్ అనేది నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు
పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చింది అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.